హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. అఘోరి అఘోరి మళ్ళీ చర్చలోకి వార్తలోకి వచ్చారు. సో అఘోరి గురించి ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. గతంలో అఘోరి నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే అఘోరి అని పిలువడ ఆమె ట్రాన్స్జెండర్ కూడా అందరికీ తెలుసు. ఒక మగ వ్యక్తి బాడీ పార్ట్స్ అంతా కూడా సర్జరీ చేసుకుని అమ్మాయిగా మారి ఆ తర్వాత ట్రాన్స్జెండర్ గా మారి ఆ తర్వాత మళ్ళీ నాగసాధు అయ్యారు. ఆ తర్వాత నాగసాధు నుంచి ఆ తర్వాత అఘోరి అయ్యారంటూ ఆవృత్తిలోకి వచ్చారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నా ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఆమె చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా బయటకు వచ్చి మాట్లాడడం అంతా చూసి ఆ తర్వాత చాలా మంది ఆమెకి సపోర్ట్ చేశారు. ఆమె అనాలా ఆయన అనాలా నాకేం అర్థం కావట్లేదు. సో ఇది పక్కన పెడితే ఎప్పుడైతే హిందూ దేవాలయాలు ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని హిందూ దేవాలయాన్ని కూడా నాశనం చేస్తున్న సమయంలో ఆవిడ అక్కడ ప్రత్యక్షమయ్యి పూజలు చేసి అది కూడా నగ్నంగా ఆవిడ రావడం వల్ల అందరూ కూడా ఆవిడ మీదనే కొద్దిగా ఫోకస్ పెట్టడం వల్ల ఎవరు ఏంటి అనేది ఒక వైరల్ అయిపోయింది. కొన్ని రోజులుగా ఒక టైంలో పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం కూడా అంతా కూడా వైరల్ అయిపోయింది. అలా వైరల్ అయిపోయిన సమయంలో అసలు ఎవరు ఏంటని ఆరా తీస్తే చాలా మంది ఆమె మీద నెగిటివ్ గా ఉన్నారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వస్తున్నారు అని అంటే గతంలో ఆవిడ చేసిన ఏవైతే పూజలు ఉన్నాయో కూడా అన్ని అబద్ధాలు, అవన్నీ నిజం కాదని అన్నారు. పైగా ఆమె ఎప్పుడైతే బట్టలు లేకుండా బయట తిరుగుతుంటే చాలా మంది లేడీస్ ఉమెన్స్ అందరి సంబంధం అంతా వచ్చి ఆవిడని తిట్టి కొద్దిగా ఆవిడకి స్నానం చేపిస్తే బట్టలు కట్టి ఇలానే ఉండమన్నారు. ఇంకోసారి నగ్నంగా ముఖ్యంగా దిగంబరుడైతే ఎప్పుడు కూడా బయట ఉండకూడదు అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు. ఆ పోలీసులు కూడా ఆమెను బయటికి పంపించేశారు. సామాజికంగా చాలా ఇబ్బంది పెడుతున్నాం, సామాన్యులు ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నాం అన్నట్టు కూడా చాలా ఇబ్బంది పెట్టి బయటికి పంపించేశారు. సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా ఆవిడ మీద అయితే సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకోవాలన్నట్టు కూడా ఆ టైంలో ఆవిడని మహారాష్ట్రకి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు, మహారాష్ట్ర నుంచి ఇక్కడ దిగబడ్డది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సీరియస్ గా ఆవిడ మీద అలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ముఖ్యంగా ఆవిడ ట్రాప్ లో ఒక అమ్మాయి వర్షిణి అనే అమ్మాయి మోసపోయింది, ఆవిడని మందు పెట్టి ఆవిడని తీసుకెళ్లిపోయారు అన్నట్టు కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మీడియా ముందుకి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. అసలు ఎవరు ఈ వర్షిణి, వాళ్ళ బ్రదర్ హర్ష ఎందుకు అన్ని మీడియా ఛానల్లో వస్తున్నారు? కేవలం వర్షినే కాకుండా వాళ్ళ బ్రదర్ హర్షనే కాకుండా వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీడియా ముఖంగా వచ్చి ఏడ్చుకుంటూ వాళ్ళ బాధలను అయితే చెప్పడం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఆ లేడీ అఘోరి వర్షిని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మరి ఎందుకు ఈవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఈవిడ ఎందుకు వాళ్ళని ఆశ్రమించారు, వాళ్ళకి ఎందుకు ఆశ్రయం కల్పించారు అనే ప్రశ్నకి ఇప్పటికి కూడా సమాధానం లేదు. పైగా వాళ్ళు పెద్దగా చదువుకునే కుటుంబం కూడా కాదు, బాగా ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబీకులు కూడా కాదు. కాకపోతే అఘోరిగా బాగా పేరుగాంచినటువంటి ఆవిడ ఏవో పూజలు అవి చేస్తే నమ్మబలికినట్టున్నారు. మిమ్మల్ని బాగా ఉద్ధరిస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొస్తా ఉన్న సందర్భంలో బహుశా ఆశ్రయం కల్పించినట్టున్నారు. అదే తనువుగా ఆవిడ వాళ్ళ కొడుకుని ఫస్ట్ ట్రాప్ చేయడానికి చూసిందంట. అయితే ఈవిడకి ముందే మనం మాట్లాడుకున్నాం కదా, అఘోరి అయినా కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది, సెల్ ఫోన్ వాడుతుంది, బీర్ తాగుతుంది, మందు బాటలు కూడా ఉన్నాయి ఆవిడకి. చాలా అంటే అఘోరు చేయాలనేటువంటి పనులన్నీ కూడా ఈవిడ చేస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా అబ్బాయిలు చేసే దారుణమైన పనులన్నీ కూడా చేస్తుంది. నాన్ వెజ్ తింటుంది. సరే, నాన్ వెజ్ తినడం పెద్ద తప్పేం కాదు, మందు తాగడం పెద్ద తప్పేం కాదు, కానీ అంతకు మించినటువంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాయని చెప్పేసి ఆమె మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సేమ్ ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మీద హర్ష మీద కూడా ఇదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్షని ట్రాప్ చేయడానికి ముందుగా ట్రై చేస్తే హర్ష ట్రాప్ లోకి రాకపోతే ఆ తర్వాత వర్షిని మీద ట్రాప్ చేసి వర్షిని పడిపోయింది ట్రాప్ లో. ఆ ట్రాప్ పడినటువంటి అమ్మాయిని తీసుకెళ్లిపోయింది అన్నట్టు వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే వర్షిని ఎలా ట్రాప్ చేసింది అనే విషయాన్ని అడిగినట్లయితే వాళ్ళు చెప్తున్నారు, ఆవిడ ఒక రూమ్ లోకి తీసుకెళ్లి బలవంతంగా తలుపులు వేసుకొని ఆవిడకి ఏదో ట్రాన్స్ లోకి హిప్నటిజం చేయడం వల్ల వశీకరణ పద్ధతి ద్వారా ట్రాన్స్ లోకి వెళ్ళారని చెప్తున్నారు. అంతేకాకుండా ఆవిడకి ఏదో పసరు మంది ఇచ్చారంటే వాళ్ళ చెల్లికి కొద్ది జ్ఞానోదయం కలగాలి, మంచిగా భవిష్యత్తులో మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మీకు మంచి ఇస్తానని చెప్పేసి ఏదో పసరు మంది ఇచ్చారంట. పసరు మంది తాగిన తర్వాతనే ఈ విధంగా అవుతుంది, ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిందని కూడా అంటున్నారు. పసరు మంది ఇచ్చి ఆవిడ ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి అదంతా చేయడం జరిగింది. అయితే ఎందుకైనా డౌట్ అని చెప్పేసి వాళ్ళ చెల్లెని ఒకసారి నాటు మంది దగ్గరికి తీసుకువెళ్తే నాటు మందు ఇచ్చే వాళ్ళంతా కూడా వ్యక్తులు చెప్పారు, ఆవిడ కడుపులో మందు ఉంది, అది తీస్తే తప్ప ఆమె బయటికి రాదని కూడా చెప్పారంట. మరి ఈ రోజుల్లో ఇవన్నీ నమ్మాలా వద్దా అని పక్కన పెడితే, ట్రాన్స్ లోకి వెళ్ళింది లేదనే విషయాలు కూడా పక్కన పెడితే, అసలు ఒక అమ్మాయి, ఒక చదువుకున్న అమ్మాయి ఒక మనిషి మాటలు నమ్మి ఇంత దూరం వెళ్తాదా, భక్తి మాయలో ఇలా కూడా చేస్తుందా అనేది ఇప్పటికి కూడా అర్థం కాని ప్రశ్న. మరి ఇప్పుడు అఘోరి ఆమెను తీసుకెళ్ళింది, ఏ ఉద్దేశం తీసుకెళ్ళింది, ఏం చేయాలని అనుకుంటుందో కూడా తెలియదు.
మంది నెట్టింట్లో కామెంట్లు అయితే చేస్తున్నారు. నరబలి కోసమే అఘోరి ఇదంతా చేస్తుంది. మెల్లగా నరబలి కోసం లేదంటే ఇంకేదైనా ఉద్దేశంతో ఆమెని అమ్మేయడం గాని ఇలాంటివి కూడా జరిగే సందర్భాలుంటాయి. సో, పోలీసులు అప్రమత్తమై ఎటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. పోలీస్ కంప్లెయింట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ కూతుర్ని బలవంతంగానే తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెట్టాలే తప్ప ఇలా వదిలేయకూడదు అన్నట్టు కూడా స్థానికులంతా కూడా ముఖ్యంగా నెట్టింట్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చెప్తున్నారు. మరి ఇంతకీ ఆవిడ ఎందుకు తీసుకెళ్ళింది? ఏం చేయబోతుంది అనే విషయాలు ఇంకా తెలియదు. ఆవిడని మాత్రం ఎప్పుడైతే మీడియా వెళ్లి అడిగిందో "నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? ఏంటి?" అని అడిగితే నాకు ఆధ్యాత్మికత ఎక్కువ. నాకు స్పిరిచువాలిటీ ఎక్కువ. నేను దైవ భక్తిలో ఉండాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఉన్నదంతా కూడా ఒక మాయ ప్రపంచంలో. నాకిదంతా వద్దు. ఇప్పుడు నేను దైవజ్ఞానం చేస్తాను. దేవునికి దగ్గరవ్వాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అఘోరి దగ్గర చాలా ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉంది. నేను తన దగ్గరే ఉండాలనుకుంటున్నాను. దైవజ్ఞానం చేసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలనుకుంటున్నాను అన్నట్టు సమాధానం వస్తుంది. తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు అన్నట్టు కూడా సమాధానం చెప్తుంది. ఇవన్నీ చూస్తా ఉంటే అంతకుముందు ఈషా ఫౌండేషన్ గాని, బ్రహ్మకుమారి చేసినటువంటి వీళ్ళంతా ఏదైతే చేస్తున్నారో ఆ ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారో సేమ్ అదే విధంగా ఇక్కడ ఈవిడ కూడా మాట్లాడుతుందేమో అనిపిస్తుంది. మరి మీకు కూడా అదే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అసలు అఘోరి ఇప్పటికే ఒక 2, 3 సార్లు రచ్చ చేసింది. ఈసారి మూడోసారి ఇలాంటి దారుణమైన ఘటనలు చేస్తుంటే ఈసారి ప్రజలు ఎవరు ఊరుకోరు. మీడియా కాకుండా పోలీసులు కూడా ఈసారి ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని కూడా కోరుకుందాం.